హాయ్! అందరికీ నమస్కారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రకంగా ఫ్యాన్ వార్ నడుస్తోంది. ఒకప్పుడు 'నందమూరి వర్సెస్ అక్కినేని' జరిగేది. ఆ తర్వాత కాలంలో 'చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ' జరిగింది. అయితే అప్పుడు గూడా కొంత సోషల్ మీడియా లేదు గాబట్టి ఒక మోస్తరు జరిగింది. కాస్త తగ్గుతూ వచ్చింది. రాబోయే రోజులంటే జనమంతా చదువుకోవటం, ఇట్లా మరి మూర్ఖంగా వ్యవహరించడం అనేది చేయకపోవటంతో ఫ్యాన్ వార్ తగ్గుతూ వచ్చింది. అందరం కలిసి ఉండాలి, సినిమా అనేది ఎదగాలి అనే ఒక దానికొచ్చేసారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ అగ్నికి ఆజ్యం పూసిన అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఫ్యాన్ వార్ మొదలైందని చెప్పాలి. ఆ ఫ్యాన్ వార్ మొదలవ్వటానికి ప్రధానమైన రీజను అల్లు అర్జున్ గారు. ఎప్పుడైతే చెప్పని బ్రదర్ అన్నాడో ఆ రోజు నుంచి అల్లు అర్జున్ గారు తనను తాను వేరు చేసుకుంటూ వచ్చే క్రమంలో ఫ్యాన్స్ని కించపరచడము, ఫ్యామిలీస్ని కించపరిచే వ్యాఖ్యలు చేయటం అనేది చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు నర్మగర్భంగా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా తమిళనాడులో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రదర్శించిన ఒక పోస్టర్ కలకలం రేపింది. ఆ పోస్టర్ ఏంటంటే, "ఏం పీకలేరు బ్రదర్" అంటే ఇందులో ఏం పీకలేరులో పీని కేని హైలైట్ చేయటం. అంటే పీకే అంటే పవన్ కళ్యాణ్ అన్న అర్థం అనమాట. అలాగే ఏం పీకలేరు బ్రదర్ అనేదాన్ని హైలైట్ చేస్తూ బౌన్సర్లే దాన్ని ప్రదర్శించారు అని చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు ఎదురుగానే ముందే దాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ అల్లు అర్జున్ గారు దానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఇలాంటివి చేయటం తప్పు అని కూడా చెప్పే ప్రయత్నం అల్లు అర్జున్ గారు చేయలేదు. ఆయన బౌన్సర్లే దాన్ని అలాగ లిఫ్ట్ చేసి పట్టుకున్నారు అంటే అది చాలా తప్పిదమే. కానీ అది నేను ధృవీకరణ చేయట్లా నేను. వాళ్ళ ఫ్యాన్స్ పట్టుకున్నారా లేకపోతే బౌన్సర్లు పట్టుకున్నారా అనేది ధృవీకరణ చేయట్లేదు. ఏదేమైనా అదొక కలకలం రేపిందని చెప్పాలి. అయితే ఇమ్మీడియట్గా దానికి కౌంటర్గా మరొక పోస్టర్ వెలిసింది. "సింహాలు పులులు ఉన్న అడవిలో నక్కలకి చోటు లేదు" అనే ఒక పోస్టర్ చూస్తున్నాం కదా మనం. చూడండి ఇక్కడ నక్కలకి అంటే ఏఏ అని చూడండి, ఏఏ అని చూపెట్టి అంటే అల్లు అర్జున్. ఇంతకుముందు మనం పీకలేరులో పీకే అంటే పవన్ కళ్యాణ్ ఎలా అనుకున్నామో దానికి కౌంటర్గా సింహాలు పులులు ఉన్న అడవిలో. సింహాలు పులులు అంటే ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రామ్ చరణ్ గారు. ఇలాంటి వాళ్ళు ఉన్న దాంట్లో నక్కలకి చోటు లేదు అని రాశారు. నక్కలు అంటే ఎందుకు నక్కతో పోల్చారు అంటే, నక్క జిత్తులు ఉంటాయి, అవసరం తీరాక వాడుకుని వదిలేసే తత్వాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ పోస్టర్ వేశారు. అల్లు అర్జున్ గారిని ఆ క్యారెక్టర్తో పోల్చి వీళ్ళు ఇలా చేశారంటే ఏఏ అంటే అల్లు అర్జున్. ఏదేమైనా ఇక్కడ విచిత్రం ఏంటంటే, రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య బాండ్, నందమూరి వర్సెస్ మెగా అంతకుముందు ఉన్నది, కొణిదెల వర్సెస్ నందమూరి. ఈ తరంలోకి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. అసలు మెగా వారసుల్లో ఉన్న ఒకానొక అల్లు అర్జున్ బయటికి వెళ్ళిపోయి ఇక్కడ శత్రుత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే మొదటి నుంచి శత్రుత్వం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్లు వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ ఫ్యాన్ వార్లో మాత్రం ఒక శత్రుత్వం ఉన్న నందమూరి వంశం కొణిదెల వంశంతో కలిసిపోయింది ఇక్కడ. అలాగే ప్రభాస్ అభిమానుడు మీరు చూడండి, చాలా మంది ప్రభాస్ అభిమానులు, మేము ప్రభాస్ అభిమాని, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలి, రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవ్వాలి, నేను మహేష్ అభిమానిని, రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవ్వాలి, ఇలాంటి కామెంట్స్ చాలామంది చేస్తూ ఉంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్ వీళ్ళందరి ఫ్యాన్స్ చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారు చేస్తున్న కొంచెం అతి వల్ల అక్కడ ఆ ఫ్యాన్స్ని ఈ ఫ్యాన్స్కి మధ్య ఫ్యాన్ వార్ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇందుకు రాజకీయాలు కూడా ఒక కారణం అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతినిధిగా జూనియర్ ఎన్టీఆర్, జనసేన పార్టీకి ప్రతినిధిగా రామ్ చరణ్ తీసుకుంటే ఆ రకమైన కూటమే ఇక్కడ కూడా కనపడుతోంది. అలాగే వైసీపీ అల్లు అర్జున్ ఓన్ చేసుకుంటా ఉంది. అందుకోసం అల్లు అర్జున్ కాస్త వేరు చేసి ఫ్యాన్స్ చూస్తున్నట్టే కనపడుతుంది. ఏదేమైనా బాగా చదువుకున్నాం అందరం చక్కగా. ఇలాంటి మూర్ఖత్వపు పోకడలు అయితే మంచివి కాదు. అది అల్లు అర్జున్ గారు చేసినా ఇటువైపు వీళ్ళు చేసినా కానీ ఎవరు చేసినా తప్పు అది. సో వాళ్ళు అల్టిమేట్గా ఫైనల్గా వాళ్ళు ఒకటే బ్రదర్. పీకలేరు బ్రదర్ అన్నా, చెప్పన బ్రదర్ అన్నా, ఏదన్నా ఫైనల్గా అల్టిమేట్గా వాళ్ళు ఒక్కటే ఉంటారు. అనవసరంగా ఫ్యాన్స్ వీటి గురించి రచ్చ చేసుకోవటం అనేది సముచితం కాదు, సమంజసము కాదు.